వెల్కమ్ టు ప్రణీత్ ట్రావెలింగ్ డైరీస్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఆదరిస్తున్నటువంటి వ్యూవర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఇలాగే మా ఛానల్ని ఎల్లప్పుడూ ఆదరిస్తారని కోరుతూ, ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశము వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అయితే ఇది భారతదేశంలోనే చాలా ప్రఖ్యాతి చెందినటువంటి శివాలయాలలో ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కూడా చాలా చాలా ప్రత్యేకతను సంతరించుకొని ఉంది. ఇది హైదరాబాద్ నుంచి కనుక వేములవాడ వెళ్ళాలనుకుంటే కారులో 3 గంటల సమయం పడుతుంది. ఎగ్జాక్ట్గా 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే మేము ఒకటే రోజు 5 క్షేత్రాలను సందర్శించుకున్నాము. ఆ క్రమంలో తెలంగాణలో మొట్టమొదటిసారిగా సందర్శించుకున్నటువంటి ఆలయము వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము. ఆ తర్వాత కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానము, మరియు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము, తర్వాత సుందిల్ల యోగానంద నరసింహస్వామి దేవస్థానము, మరియు తర్వాత కాళేశ్వరంలో ఉన్నటువంటి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానము. ఇలా ఒకటే రోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖమైన 5 ఆలయాలను మేము సందర్శించడం జరిగింది. ఆ రోజు అమావాస్య కావడం వలన చాలా తక్కువ మంది భక్తులు దేవాలయాలలో కనిపించారు. అందువలన మాకు త్వరగా దర్శనాలు అవ్వడం వలన మేము ఒకటే రోజు 5 దేవాలయాలను మేము సందర్శించుకున్నాము. తర్వాత రాత్రి 12 గంటలకల్లా తిరిగి హైదరాబాదు చేరుకున్నాం. మేము పొద్దున్న 4 గంటలకి హైదరాబాద్ నుంచి ప్రారంభమై నైట్ 12 గంటల వరకు మేము హైదరాబాద్కి మేము చేరుకున్నాము. సో అలా ఒకటే రోజు 5 క్షేత్రాలను మేము దర్శించుకున్నాము. ఆ క్రమంలో మొట్టమొదటిసారి దర్శించినటువంటి ఆలయం అనేది ఈ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము. ఈ ఆలయంలో చాలా చాలా ప్రత్యేకత ఉంది. ఆలయం లోపల గర్భగుడిలో శివుడి లింగం ఉన్నట్లయితే దీనికి కుడివైపున రాజరాజేశ్వరి దేవి అమ్మవారి అద్భుతమైనటువంటి విగ్రహం అనేది పూజలు అందుకుంటూ ఉంది. అయితే ఆలయం బయట కోనేరు ఉంది. ఆ కోనేరులో స్నానం చేసిన తర్వాత ఇక్కడ శివాలయం లోపలికి వచ్చి దర్శనం చేసుకుంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ముస్లింల దర్గా అనేది కూడా ఒకటి ఉంది ఇక్కడ. అయితే ఈ హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి శివుడు మరియు ముస్లింల దర్గా పక్కనే ఉన్నటువంటి ఏకైక ఆలయం ఇది. అయితే ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ కోడెమొక్కు అనేది చాలా చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ కోడెమొక్కు అనగా ఎద్దుని మనము తీసుకొని చేతిలో పట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి తర్వాత ఒక దగ్గర ఎద్దుని మనము కట్టేస్తాము. సో అలా చేసినట్లయితే, అంటే ఎద్దు అనగా స్వయంగా నందీశ్వరుని స్వరూపం కాబట్టి ఆ నందీశ్వరుణ్ణి మనం గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఒక దగ్గర కట్టేస్తామన్నమాట. అలా కట్టేసినట్లయితే కోడెమొక్కు అనేది పూర్తవుతుందని చెప్పేసి ఇక్కడ ఒక చాలా గొప్ప విశ్వాసం అది. అయితే ఈ కోడెమొక్కును మనము మొక్కుకోవడం వలన సంతానం లేని వారికి సంతానము, ఐశ్వర్యం లేని వారికి ఐశ్వర్యము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, ఇంకా ఇలా చాలా ఏది మొక్కుకుంటే అది చాలా ఈజీగా ఈ కోడెమొక్కు నిర్వహించుకోవడం వలన జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ చాలా ఒక గొప్ప నమ్మకం అనేది మనకు ఉంది. అందువల్ల తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు చాలా తప్పకుండా దర్శించాల్సినటువంటి ఒక గొప్ప శివాలయం ఇది వేములవాడ అనేది. తర్వాత ఇక్కడ గండ దీపం అనేది కూడా మనం వెలిగించుకోవచ్చునండి. అయితే ఇక్కడ ఉండదలుచుకున్న వాళ్ళు అకామిడేషన్ దేవస్థానంలో వాళ్ళు ఇస్తున్నటువంటి అకామిడేషన్ కంటే బయట ప్రైవేట్ లాడ్జ్లు తీసుకొని ఇక్కడ ఉండడం అనేది చాలా మంచిదని నా అభిప్రాయము. అకామిడేషన్ బయట తీసుకొని ఉండవచ్చును.
అయితే ఇక్కడ ఎల్లప్పుడూ చాలా ఆ, ప్రజలతో ఈ ఆలయము భక్తులతో నిండిపోయి ఉంటుంది. చాలా రద్దీగా ఉంటుంది ఎల్లప్పుడూ. ఇంకా శివరాత్రి రోజు అయితే మాత్రం చాలా ఎక్కువగా రద్దీ ఉంటుంది. ప్రత్యేక పూజలు శివరాత్రి రోజు ఇక్కడ నిర్వహిస్తారు. అయితే ఈ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. ఈ స్థల పురాణం కనుక మనం చూసుకుంటే ఈ దేవాలయంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేతుడై రాజరాజేశ్వరుడు లింగ రూపంలో వెలిసి నిత్యం పూజలు అందుకుంటున్నాడు. భాస్కర క్షేత్రంగా హరిహర క్షేత్రంగా పిలువబడే ఈ క్షేత్రం గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వర ఖండంలో చెప్పబడింది. అర్జునుడి మునిమనుమడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపడం వల్ల కలిగిన బ్రహ్మహత్య పాతకాన్ని వదిలించుకోవడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడట. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తున్న నరేంద్రునికి కొలంలో ఒక శివలింగం దొరికింది. ఆ కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించినటువంటి నరేంద్రునికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి కలిగించాడట. ఆ శివలింగమే ఇప్పుడున్నటువంటి మూల విరాట్ అని చెప్పేసి మనకు స్థల పురాణం అనేది చెబుతుంది. అయితే ఈ ఆలయాన్ని పశ్చిమ చాళుక్యుల కాలం నుంచి ఉంది అని చెప్పేసి మనకు పురాతత్వ ఆధారాలను బట్టి తెలుస్తుంది. పశ్చిమ చాళుక్యులు నిర్మించినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంకు వేములవాడ అని చెప్పేసి ప్రసిద్ధి కలిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కోనేరుని ధర్మగుండం అని చెప్పేసి పిలుస్తారు. అయితే శివరాత్రి రోజున 3 లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని సేవించుకుంటారు. ఆ రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు. సుమారు 100 మంది అర్చకులతో మహాలింగార్చన జరుపుతారు. అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. రాత్రి వేళ దీపాలంకరణలతో దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మనకు జరుగుతాయి. అయితే ఇక్కడ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఏకైక ఆలయం ఇది. కోడె మొక్కును మనము తీర్చుకునేటటువంటి ఏకైక ఆలయం ఇదే. ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు నాకు తెలిసి. ఒక్క వేములవాడ దేవాలయంలో మాత్రమే ఉంది. ఆ కోడె మొక్కును తప్పకుండా మీరు కూడా మొక్కుకొని తప్పకుండా కోరిన కోరికను ఆ కోడె మొక్కు ద్వారా సిద్ధిస్తాయని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తారు. అయితే శైవులు, వైష్ణవులు, జైనులు, బౌద్ధులు అందరూ కూడా ఈ దేవాలయాన్ని దర్శిస్తారు. దేవాలయంపై ఉన్నటువంటి శిల్పాలు కూడా జైన బౌద్ధ సంస్కృతులను కూడా ప్రతిబింబిస్తూ ఉంటాయి ఇక్కడ. అయితే ఇక్కడ ఒక వేద పాఠశాల కూడా ఉంది. ప్రస్తుతం 25 మంది ఈ వేములవాడలో వేద విద్యను అభ్యసిస్తున్నారు. తప్పకుండా ఈసారి మీరు తెలంగాణలో ఈ వేములవాడని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని తప్పకుండా దర్శించుకోండి. కోడె మొక్కును తీర్చుకోండి. ధన్యవాదాలు. వెల్కమ్ టు ప్రణీత్ ట్రావెలింగ్ డైరీస్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఆదరిస్తున్నటువంటి వ్యూవర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఇలాగే మా ఛానల్ని ఎల్లప్పుడూ ఆదరిస్తారని కోరుతూ ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశము వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అయితే ఇది భారతదేశంలోనే చాలా ప్రఖ్యాతి చెందినటువంటి శివాలయాలలో ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కూడా చాలా చాలా ప్రత్యేకతను సంతరించుకొని ఉంది. ఇది హైదరాబాద్ నుంచి కనుక వేములవాడ వెళ్ళాలనుకుంటే కారులో 3 గంటల సమయం పడుతుంది. ఎగ్జాక్ట్గా 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే మేము ఒకటే రోజు 5 క్షేత్రాలను సందర్శించుకున్నాము. ఆ క్రమంలో తెలంగాణలో మొట్టమొదటిసారిగా సందర్శించుకున్నటువంటి ఆలయము వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము. ఆ తర్వాత కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానము మరియు ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము, తర్వాత సుందిల్ల యోగానంద నరసింహస్వామి దేవస్థానము
మరియు తర్వాత కాళేశ్వరంలో ఉన్నటువంటి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానము ఇలా ఒకటే రోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖమైన